హాయ్ గైస్, మీ క్రష్ ఆర్ మీ పార్ట్నర్ని మీ యాటిట్యూడ్తో, మీ కాన్ఫిడెంట్తో ఎలాంటి ఫోన్ కాల్స్ అండ్ చాటింగ్ లేకుండా ఈజీగా ఇంప్రెస్ చేయడం ఎలా, అట్రాక్ట్ చేయడం ఎలా అనేది ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను. అండ్ చాలా జాగ్రత్తగా వినండి. ఇది తెలుసుకునే ముందు మీకు ఒక స్టోరీ చెప్పాలి. నా కాలేజ్ డేస్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు ఒక అమ్మాయిని సిన్సియర్గా, ట్రూగా అండ్ చాలా జెన్యున్గా లవ్ చేస్తూ ఉండేవాడు. ఈ విషయం నాకు కూడా చాలా మంత్స్ తర్వాత తెలిసిందే. అండ్ వాడు ఆ అమ్మాయిని కాలేజ్ స్టార్టింగ్ డేస్ నుంచి లవ్ చేస్తూ ఉన్నాడంట. మెల్లగా ఈ విషయం మా ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఆ ఒక్క అమ్మాయి మాత్రమే. సో ఇలా నా కాలేజ్ డేస్ కంప్లీట్ అయ్యాయి. కానీ వాడు మాత్రం ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయలేదు. ఆఫ్టర్ 1 year తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. హాయ్ రాకేష్, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది, నువ్వు తప్పకుండా రావాలి అని. ఇప్పుడు కాల్ చేసిందే ఎవరో కాదు, మా ఫ్రెండ్ లవ్ చేసిన అమ్మాయి. ఆ తర్వాత నేను ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకునే అబ్బాయి ఎవరు అని మా ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఆ అబ్బాయి ఎవరో కాదు, మా క్లాస్లోనే మా ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి. అది తెలిసిన వెంటనే నాకైతే మైండ్ పోయింది. ఇది స్టోరీ. అయితే ఈ స్టోరీలో మా ఫ్రెండ్ చేసే మిస్టేక్ ఏంటి, అండ్ ఆ అబ్బాయి చేసే కరెక్షన్ ఏంటి, అండ్ ఆ అబ్బాయి ఎలా అమ్మాయిని ఇంప్రెస్ చేశాడు. యాక్చువల్గా ఆ అబ్బాయే వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేసి వాళ్ళిద్దరూ కలిసిపోయారు. సో ఈ స్టోరీ మీ ఫ్రెండ్స్లో చాలామందికి సింక్ అయి ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఈ స్టోరీని తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో నేను ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మీ క్రష్ని తక్కువ టైంలో ఎలా ఇంప్రెస్ చేయాలి అని క్లియర్గా చెప్తాను. ఇది 100% వర్కౌట్ అవుతుంది. నెంబర్ 1, బీ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ బీ నైస్ విత్ అదర్ పీపుల్. గైస్, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ని మెయింటైన్ చేస్తూ రండి అండ్ అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేయండి. ఇది కేవలం ఆ అమ్మాయిని మాత్రమే ఇంప్రెస్ చేయడానికి కాదు, సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరికి మీరు ఇలా చేస్తే ఇంప్రెస్ అవుతారు అండ్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్రష్ ఆర్ మీ పార్ట్నర్ ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్తో ఇలా అడగొచ్చు, ఆర్ మీ కొలీగ్స్తో ఇలా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సురేష్ క్యారెక్టర్ ఎలాంటిది అండ్ సురేష్ బిహేవియర్ ఎలాంటిది అని అడిగేటప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గర ఓన్లీ ఒక్క ఆన్సర్ మాత్రమే ఉండాలి, హీఈస్ ఆల్వేస్ గుడ్ అని, హీస్ క్యారెక్టర్ ఈజ్ ఆల్సో గుడ్ అని. సో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఆ అమ్మాయికి మీరు ఈజీగా అట్రాక్ట్ అవుతారు అండ్ ఈజీగా ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఆర్ మీ కొలీగ్స్ మీ గురించి ఇంకొన్ని కొత్త కొత్త విషయాలు అమ్మాయితో చెప్పడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ వేలో అమ్మాయికి మీరు బాగా ఇంప్రెస్ అయిపోతుంటారు, బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో అందుకోసమే పాజిటివ్ యాటిట్యూడ్ని మెయింటైన్ చేస్తూ రండి అండ్ అందరితో కూడా పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేయడం వలన అది తిరిగి తిరిగి ఎప్పటికైనా నీ దగ్గరికి వస్తుంది. సో ఆల్వేస్ బీ పాజిటివ్. నెంబర్ 2, బీ కాన్ఫిడెంట్ అండ్ హ్యావ్ ఫన్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉండండి అండ్ మీ ఫ్రెండ్స్తో ఎప్పుడు మీ ఫన్నీ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఆ టైంలో ఆ అమ్మాయి మిమ్మల్ని చూసిన ప్రతిసారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ ఇంప్రెస్ అవుతుంది అండ్ ఈజీగా మీకు అట్రాక్ట్ అవుతుంది. సో అందుకే మీరు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండండి అండ్ మీ పక్కన ఉన్న అందరినీ నవ్విస్తూ ఉండండి. సో దీనివల్ల ఆ అమ్మాయికి మీరు ఈజీగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మీరు ఏ పని చేసినా మంచి కాన్ఫిడెంట్గా ఉండండి. మీ ఫ్రెండ్స్ అందరిలో మీరే అట్రాక్ట్ అయ్యేటట్టుగా చూసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరిలో మీరే ఇంప్రెస్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్లాస్లో బెంచెస్ సరిగ్గా లేవు అండ్ కంప్యూటర్స్ పనిచేయట్లా, బట్ ఎవరు కూడా కంప్లీట్ చేయడానికి ముందుకు రావట్లే. ఎందుకంటే మీ ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్, ఎప్పుడూ సీరియస్గానే ఉంటాడు. సో అలాంటి టఫ్ సిచ్యువేషన్ని నువ్వు అడ్వాంటేజ్గా తీసుకొని ప్రిన్సిపల్తో కూల్గా మాట్లాడి ఆ పనిని నువ్వు కంప్లీట్ చేస్తే 100% అందరికీ నువ్వు ఇంప్రెస్ అవుతావు అండ్ అట్రాక్ట్ అవుతావు. నెంబర్ 3, బీ యువర్ సెల్ఫ్. నువ్వు ఎప్పుడు నీలానే ఉండు అండ్ నీతోనే ఉండు. నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావో, ఎలా జీవించాలనుకుంటున్నావో అలానే నీ లైఫ్ని లీడ్ చేయి. ఎవరి కోసం కూడా నువ్వు తక్కువ అయిపోకు అండ్ ఎవరి కోసం కూడా నీ లైఫ్ని, నీ క్యారెక్టర్ని, నీ యాటిట్యూడ్ని చేంజ్ చేసుకోకు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్స్ నీతో ఎలా అనొచ్చు, నీకు బ్లాక్ షర్ట్ అస్సలు మ్యాచ్ కాదు అండ్ యాంకిల్ జీన్స్ అస్సలు బాగోవు అని. బట్ ఆ టైంలో వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు అని నీ క్యారెక్టర్ని మార్చుకోకు అండ్ నీ బిహేవియర్ని చేంజ్ చేసుకోకు. నీ ఇష్టాలని పక్కకి విసిరేయకు. నువ్వు నీలానే ఉండు, నీకు నచ్చినట్లుగానే ఉండు. అప్పుడే నీకు అండ్ నీ క్యారెక్టర్కి ఒక వాల్యూ ఉంటుంది. నెంబర్ 4, బీ హైజీన్ సో యూ విల్ లుక్ అండ్ స్మెల్ ఫ్రెష్. గైస్, మీరు ఇప్పుడు
పరిశుభ్రంగా ఉండాలి అండ్ నీట్నెస్ని ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. మంచి హెయిర్ స్టైల్ని మెయింటైన్ చేయి అండ్ మంచి డ్రెస్సింగ్ స్టైల్ని మెయింటైన్ చేయి. దీని ద్వారా కూడా అమ్మాయికి మీరు ఈజీగా అట్రాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంప్రెస్ అవ్వచ్చు. అండ్ ఒక పర్టిక్యులర్ పెర్ఫ్యూమ్ని డైలీ యూజ్ చేస్తూ ఉండండి. అండ్ ఆ స్మెల్ చూసిన ప్రతిసారి ఆ అమ్మాయికి మీరే గుర్తు రావాలి. అండ్ ఆ టైంలో అమ్మాయి ఈజీగా మీకు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ మీ గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో గాయస్, ఎప్పుడు స్టైలిష్గా అండ్ ట్రెండీగా ఉండడానికి ట్రై చేయండి. జనరేషన్ మారుతుంది కదా, సో మనము కూడా మారడానికి ట్రై చేయాలి. సో గాయస్, మర్చిపోకండి, డ్రెస్సింగ్ అండ్ హెయిర్ స్టైల్ అండ్ ఒక పెర్ఫ్యూమ్, ఈ 3 కూడా ఎప్పుడు మర్చిపోకండి. అమ్మాయిలు అట్రాక్ట్ అవ్వడానికి ఇది కూడా ఒక మేజర్ రోల్ని పోషిస్తుంది. సో రిమెంబర్, స్టైల్గా ఉండడానికి ట్రై చేయండి. నెంబర్ 5, ఎవ్రీ టైమ్ యూ సీ దెమ్ హ్యావ్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. మీరు ఆ అమ్మాయిని లేదా ఆ అబ్బాయిని చూసిన ప్రతిసారి మీ ముఖంపై చిరునవ్వు ఉండాలి, స్మైల్ ఉండాలి. బికాజ్ ఆ టైంలో ఆ అమ్మాయికి క్లియర్గా అర్థమవుతుంది ఆ అబ్బాయి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. ఒకవేళ ఇలాంటి అబ్బాయితో లైఫ్ లాంగ్ నా జర్నీని స్టార్ట్ చేస్తే నేను హ్యాపీగా ఉంటానేమో అని ఒక క్వశ్చన్ మార్క్ పడుతుంది. సో ఈ రూల్ని ఎప్పటికీ మర్చిపోకు. ఆల్వేస్ బీ స్మైల్. 6th పాయింట్కి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలా అయితే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 6, కాపీ దేర్ యాక్షన్స్ సో యూ సీమ్ కంఫర్టబుల్ విత్ దెమ్. గైస్, మీరు అమ్మాయి చేస్తున్న ప్రతి యాక్షన్ని యాజ్ టీజ్గా కాపీ చేశారంటే ఆ అమ్మాయితో మాట్లాడేటప్పుడు అర్థమవుతుంది, ఏంటి అబ్బాయి సేమ్ నాలానే బిహేవ్ చేస్తున్నాడు అండ్ సేమ్ నాలాగే తింటున్నాడు అని. ఫర్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు కొన్ని వర్డ్స్ని నువ్వు కాపీ చేయాలి. అవి నువ్వు మీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు అండ్ ఆ అమ్మాయితో మాట్లాడేటప్పుడు అప్లై చేస్తే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఒక్కోసారి ఆ అమ్మాయి చేస్తున్న ఎక్స్ప్రెషన్స్ని కూడా కాపీ చేసి సరదాగా మీ ఫ్రెండ్స్ దగ్గర అప్లై చేయండి. సో గాయస్, ఈ రూల్స్ని తప్పకుండా ఫాలో అయ్యారంటే మీరు ఎలాంటి అమ్మాయినైనా ఈజీగా ఇంప్రెస్ చేయొచ్చు. అండ్ అలాగే వీడియో స్టార్టింగ్లో చెప్పిన స్టోరీలో జరిగిన మిస్టేక్స్ మీ లైఫ్లో కూడా జరగకుండా ఉండాలి అంటే ఈ రూల్స్ని ఫాలో అవ్వండి. అండ్ మీ క్లాస్లో ఎవరైనా ఈ స్టేజ్ ఆఫ్ లవ్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ మీకు కూడా ఒకరిని కలిపే మంచి సాటిస్ఫాక్షన్ అండ్ క్రెడిట్ కూడా వస్తుంది. సో గైస్, పైన చెప్పిన స్టోరీని మీ ఫ్రెండ్స్లో కానీ మీ కోలీగ్స్లో కానీ ఎక్కడైనా విన్నారంటే కింద కామెంట్లో ఎస్ అని పిన్ చేయండి. గాయస్, ఇలాంటి రిలేషన్షిప్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, రాకేష్.